సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. పాఠశాల ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ప్రధానోపాధ్యాయులు శివకుమార్ గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. పేద విద్యార్థులు చదువుకునే పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వానికి ప్రధానోపాధ్యాయులు శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తామని పంచాయతీ కార్యదర్శి నర్సింలు వివరించారు. నిర్దేశించినటువంటి కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు రెండవ రోజు. ఈరోజు కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రం చేయడం, బస్టాండ్లు, ఇతర కార్యాలయాల్లో శుభ్రం చేయడం కార్యక్రమం నడుస్తూ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా మా సిబ్బందితో ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ పరిశుభ్రం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మా పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నాం. ప్రభుత్వము నిర్ణయించిన ప్రకారము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యూపీఎస్ వెలికట్ట గ్రామంలో గ్రామ సిబ్బంది, మన పంచాయతీ గ్రామ సిబ్బంది, విలేజ్ సెక్రటరీ సహకారంతో ఈరోజు మా స్కూల్ని పరిశుభ్రంగా ఉంచినాము. ఇందులో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం, షెడ్యూల్ ప్రకారం స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రం నుంచి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.